సార్ నాకు ఒక టెస్టిస్ ఏమో పైకి ఉంది, ఒక టెస్టిస్ ఏమో కిందికి ఉంటుంది, రెండు ఒకే లెవెల్లో లేవు అండ్ ఒక్కొక్కసారి బాడీకి దగ్గరలో ఉంటుంది, ఒక్కొక్కసారి బాడీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, నాకేం ప్రాబ్లం ఉంది అని ఎక్కువ మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఇవన్నీ కూడా అబ్సల్యూట్లీ నార్మల్ అంటాం. మనకు రెండు టెస్టిస్లు ఉన్నప్పటికీ కూడా రెండు టెస్టిస్లు ఒకే లెవెల్లో ఉండాలి అని రూల్ ఏమీ లేదు. జనరల్లీ కూడా ఎక్కువ మందికి ఒక టెస్టిస్ కిందికి ఉంటుంది, ఒక టెస్టిస్ పైకి ఉంటుంది. దాంట్లో కూడా మెయిన్లీ ఎక్కువ మందికి కంపేర్ టు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కొంచెం కింద పక్కకు ఉంటున్నట్టు ఉంటుంది. అలా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. దట్ ఈస్ 100% నార్మల్ అంటాం. అసలు ఎందుకు ఇది ఒకటి పైకి ఒకటి కిందికి ఉంటుంది అండ్ కొన్నిసార్లు బాడీకి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, కొన్నిసార్లు బాడీకి దూరంగా ఉన్నట్టు ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే బాడీ టెస్టిస్ కి ప్రొటెక్ట్ చేసుకునే మెకానిజమ్స్ అన్నమాట. ఎందుకు రెండు గనక ఒకే లెవెల్లో ఉంటే రెండు ఒకటికొకటి గుద్దుకుంటూ ఉంటాయి అండ్ స్పేస్ అనేది ఉండదు. సో ఆ పరంగా ఒకటి పైకి ఒకటి కిందికి ఉంటే మనం పరిగెత్తుతున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ మనకు అవే సెల్ఫ్ అడ్జస్ట్ అయిపోతే మనకు మంచిది అవుతుంది. కాబట్టి అవి నేచురల్ గా అలా ఒకటి పైకి ఒకటి కిందికి ఉంటేనే మంచిది అంటాం. అదే కాకుండా మనకు టెస్టిస్ పొజిషన్లో కూడా చూసుకుంటే కొన్నిసార్లు టెస్టిస్ అనేది బాడీకి ఖర్చుకొని ఉంటుంది, కొన్నిసార్లు బాడీకి దూరంగా ఉంటుంది. ఇది కూడా నార్మలే అంటాం. ఇది ఎప్పుడు మనకు బాడీకి దగ్గర ఉంటుంది అంటే మనకు టెస్టిస్కి బేసిక్ రూల్ ఏంటి అంటే టెస్టిస్కి టెంపరేచర్ అనేది ఎప్పుడూ తక్కువగా ఉండాలి. తక్కువగా ఉంటేనే దాని ఫంక్షన్ పరంగా కానీ స్పెర్మ్స్ ప్రొడక్షన్ పరంగా కానీ బాగా ఉంటుంది అన్నట్టు. అందుకే మీరు గమనిస్తే మనం పొద్దున్నే నిద్ర లేచేటప్పుడు చూసుకుంటే రెండు టెస్టిస్ కూడా బాడీకి ఖర్చుకున్నట్టు అనిపిస్తాయి. ఎందుకు? మనం నిద్రలో ఉన్నప్పుడు మన బాడీ టెంపరేచర్ బాగా తగ్గుతుంది కాబట్టి టెస్టిస్ కూడా మనం చల్లగా ఉన్నామని మనకు దగ్గరికి వస్తుంది టెస్టిస్ అనేది. వృషణాలు అవే మనం వన్స్ లేచాక యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నాం, యాక్టివిటీస్ చేసేటప్పుడు ఏమవుతుంది, బాడీలో హీట్ జనరేట్ అయిపోతుంది. హీట్ ఎప్పుడైతే బాడీలో జనరేట్ అవుతుందో టెస్టిస్కి ఆ హీట్ తగలగానే ఓహో నువ్వు ఇంత వేడిగా ఉంటే నీ పక్కన ఉండను, నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి అప్పుడు వేలాడడం స్టార్ట్ అవుతాయి. సో ఇలా హీట్ ఉన్నప్పుడల్లా దూరంగా ఉంటుంది, చల్లగా ఉన్నప్పుడల్లా దగ్గరకు వస్తుంది మన టెస్టిస్ ఆర్ వృషణాలు అనబడేవి. సో ఇది 100% నార్మలే అంటాం.